వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదంట. అర్థం కాదురా నీకు మసాజులు సంజనా సుకన్యాలు అర్థం కాదురా నీకు మసాజులు సంజనా సుకన్యాలు ఫామ్ హౌస్లో కొనుక్కోవడాలు ఫామ్ హౌస్లో ముందేసి డ్యాన్స్ చేయడము ఇయే నీకు అర్థమయ్యేది. నీకు మిగతా ఎందుకు అర్థమవుతాయా? నువ్వు ఒక డెకైట్. స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న. నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? కౌంటింగ్ పూర్తయింది. ఇటు వైసీపీ నాయకులు కార్యకర్తల ఇళ్లపై దాడి మొదలైంది. కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ప్రాణాలకు ముప్పు. ఇలాంటివి నిన్న మొన్నటి వరకు చూసాం. ఇప్పుడు డైరెక్ట్ గా జగన్నే టార్గెట్ చేశారు. సూపర్. అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. మరి ఏమొచ్చరా నీకు? ఏవి రావు సార్. అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. మరి నీకు ఏమీ తెలియనప్పుడు నీకు అంత కాంప్లికేటెడ్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఆ శాఖను ఎంచుకున్నావు? నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి నేను నిర్ణయం తీసుకున్నా. ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాటలతో ఒకసారి వినిపించండి. ఆ వీడియో వేసి వినిపించండి. నమస్కారం. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా. చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు, వాస్తవాలు అవాస్తవాలు కావు. అయన్నొద్దు, పాయింట్కి రా. పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలనకు పనికిరాడు. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకే? ఇది ఇంకోసారి ఏదో తేడాగా ఉందేంటి? బొక్క కాదు, బొక్క నాట్ గోల్. చాలా మంది చూసే ప్రజలకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందిరే. అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా? ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. అర్థం కాలేదా? అర్థం కాదులే. ఇదేగా ఇది నేను చూడలేదు. ఇది నేను ఎప్పుడు చూడలే. జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం పోలవరంలో ఏ మాత్రం లేదు. తప్పంతా మీద ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకో. తప్పు మాది కాదు. ఒప్పుకోను. సో ఇది దీని యొక్క ఉద్దేశం. చాలా గొప్ప పని చేశావు. అసలే వాడు కరెంట్ హీటర్ లా కాలిపోతుంటే ఇప్పుడు ఈ న్యూస్ అవసరం. చేకూర తీసుకురండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేపాడు, నేను తీసుకొచ్చా అని చెప్పండి. ఇప్పుడా చెప్పేది? ఇప్పుడా? ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే. తప్పులని మావేనా? మీవేం లేవా? నీవే. మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ప్రాజెక్టు 2021 ఖరీఫ్ 2022. ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా. మాట మీద నిలబడే మనిషివి కాబట్టి నువ్వు నిలబడా నేను వేస్ట్.